సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్టిఎంఎల్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ వెబ్ టెక్నాలజీస్ గురించి మాట్లాడిన తర్వాత, ఇప్పుడు ఈ వెబ్ టెక్నాలజీస్ కి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ సాఫ్ట్వేర్స్ కానీ, రిక్వైర్మెంట్ డీటెయిల్స్ కానీ ఒకసారి చూద్దాం. రిక్వైర్మెంట్స్ అన్నమాట. మనకి ఈ వెబ్ టెక్నాలజీ నేర్చుకోవాలంటే ఒక ఎడిటర్ గురించి తెలియాలి అండ్ ఒక బ్రౌజర్ గురించి తెలియాలి. అండ్ వీటిని అన్నిటిని జిప్ చేసుకోవడానికి విన్రార్ గురించి తెలియాలి. అంటే ఒకటే ఫైల్, ఒక ఫోల్డర్ ని ఒకటే ఫైల్ గా చేసి సెండ్ చేసుకోవడానికి విన్రార్ కావాలి మనకి. ఎడిటర్స్ మనకి ఏమేమి ఉన్నాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలిసిండేది నోట్ ప్యాడ్, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అండ్ సబ్లైమ్ టెక్స్ట్, అండ్ ఆటమ్, బ్రాకెట్స్ అండ్ విజువల్ స్టూడియో కోడ్. సో ఇలాంటి చాలా ఉన్నాయి మనకి. వీటిలో ఏదో ఒక ఎడిటర్ గురించి వస్తే చాలు. కానీ నోట్ ప్యాడ్ వద్దు, అవాయిడ్ దట్. అండ్ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ రిక్వైర్డ్ అనమాట. అంటే నేను యూజ్ చేసేది రిక్వైర్డ్. దీంట్లో చేస్తే ఏంటంటే కోడింగ్ స్కిల్ పెరుగుతుంది, రాసే స్కిల్ పెరుగుతుంది. ఎక్కడ క్లోజ్ చేస్తున్నాం, ఎక్కడ ఎండింగ్ చేస్తున్నాం అనే ట్యాగ్స్ ఉంటాయి కొన్ని, వాటి గురించి తెలుస్తాయి. సబ్లైమ్ టెక్స్ట్ అండ్ విజువల్ స్టూడియో కోడ్ రెండింటిని నార్మల్ గా ఐడీస్ అంటారు. నార్మల్ గా ఒక డెవలప్మెంట్ అనమాట అవి. ఎంత దాంట్లో మనకి ప్రోగ్రామ్ రన్ చేసుకోవచ్చు, కంపైల్ చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు అనమాట. అందుకోసం సబ్లైమ్ టెక్స్ట్, విజువల్ స్టూడియో కోడ్ ఎప్పుడంటే నేను విజువల్ స్టూడియో కోడ్ యాంగులర్ వాడతాను నేను. ఎందుకంటే ప్రోగ్రామ్ ని కంపైల్ చేసుకోవాలి, మనకి రన్ చేసుకోవాలి. ప్రాజెక్ట్ ని రన్ చేయాలి అనేసి అనుకుంటే మనకి కంపైల్స్ ఉండాలి మనకి. విజువల్ స్టూడియో కోడ్ వచ్చేసి మనకి అక్కడ రన్ చేసుకోవచ్చు. విజువల్ స్టూడియో కోడ్ వచ్చేసి మనకి మొత్తం అంతా రన్ చేసుకునే ఆప్షన్స్ అన్ని దాంట్లో. సబ్లైమ్ టెక్స్ట్, విజువల్ స్టూడియో కోడ్ ఏంటంటే కోడ్ ని ఈజీగా మనకి తెచ్చి చూపిస్తారు అనమాట మనకి. అంటే ఎక్కువ రాయనవసరం లేదు దీంట్లో సబ్లైమ్ టెక్స్ట్ లో, విజువల్ స్టూడియో కోడ్ లో. కానీ ఫస్ట్ మీరు కోడింగ్ రాసే స్కిల్స్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ వీటికి వెళ్తే బెస్ట్ అనమాట. ఫస్ట్ లో మనకు అవసరం లేదు. నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి మీ దాంట్లో. అండ్ బ్రౌజర్ అనమాట. ఒక బ్రౌజర్ గురించి తెలియాలి. ఎందుకంటే మనం డెవలప్ చేసే కోడ్, అంటే మనం రాసే కోడ్ వచ్చేసి ఎక్కడ అవుట్పుట్ చూడాలంటే బ్రౌజర్ లోనే చూస్తాం మనం. ఎందుకంటే ఏ వెబ్సైట్ అయినా సరే ఎక్కడ ఓపెన్ చేస్తారు మీరు? బ్రౌజర్ లోనే ఓపెన్ చేస్తారు. సో అందుకోసమే మనం రాసే కోడ్ ని ఎక్కడ ఓపెన్ చేసి చూస్తామంటే బ్రౌజర్ లో చూస్తాం. ఆ బ్రౌజర్ లో వ్యూ ఎలా అయితే కనిపిస్తుంది మీకు, లైవ్ లో కూడా అలాగే కనిపిస్తున్నట్టు లెక్క అనమాట. ఆ బ్రౌజర్స్ ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ క్రోమ్ ఫస్ట్ ఆప్షన్ అనమాట. ఐ ప్రిఫర్ అండ్ మొజిల్లా అండ్ ఒపేరా అండ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అండ్ ఎడ్జ్ అనేసి ఇప్పుడు ఏదో వచ్చింది. అందుకే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ వాళ్ళదే అనుకుంటారు. ఓకేనా? సో ఇలా. కానీ దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ప్రిఫర్ చేసుకోండి, ఇది లేకపోతే ఇది ప్రిఫర్ చేయండి. ఈ అవసరం లేదు మనకి, ఈ రెండు. ఓకే. సో ఫస్ట్ అయితే గూగుల్ క్రోమ్ అయితే చేసుకోండి, బెస్ట్ అనమాట గూగుల్ క్రోమ్ అనేది. విన్రార్ ఫైల్ అనమాట. విన్రార్ గురించి ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఆ విన్రార్ లుకింగ్ ఎలా ఉంటుందంటే మనకి ఇలా, ఈ విన్రార్ ఫైల్ అనమాట. ఏదైనా సరే మనం జిప్ చేసుకోవాలి అంటే, ఒకటేసారి మనం పంపించుకోవాలి అనేసి అనుకుంటే మనం జిప్ ఫైల్ చేసుకోవాలి మనం. ఆ జిప్ మనం చేసుకోవడానికి మనకి నార్మల్ గా విన్రార్ అనేది అవసరం. ఎందుకంటే ఈ ఫోల్డర్ ని డైరెక్ట్ గా మనం మెయిల్ చేసుకోలేము, ఏదైనా వాట్సాప్ చేసుకోలేము, ఏదైనా మనం డైరెక్ట్ గా ఈ ఫోల్డర్ మనం సెండ్ చేయలేము. ఫోల్డర్ లో ఉండే ఒక్కొక్క సింగిల్ ఫైల్ ని మనం సెండ్ చేయొచ్చు, కానీ ఒకటేసారి ఈ ఫోల్డర్ మనం సెండ్ చేయలేము. కావాలని ట్రై చేయండి. ఈ ఫోల్డర్ మనం డైరెక్ట్ గా సెండ్ చేద్దాం అనుకుంటే, ఈ ఫోల్డర్ లో ఉండే సబ్ ఫోల్డర్స్ ఉండే ఫైల్స్ ని, ఆ ఫైల్స్ లో ఉండే ఫైల్స్, ఆ ఫైల్స్ లో ఉండే ఫైల్స్ ఇలా అడుగుతాయి మనకి. అందుకోసం మనకి ఏంటంటే వాటిని ఒకటేసారి ఫైల్ ని మనకి పంపించుకోవాలి అంటే దాన్ని జిప్ చేసుకుంటాం. ఎలా జిప్ చేస్తాం? ఫోల్డర్ ని విన్రార్ మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీన్ని రైట్ క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ కనిపిస్తాయి చూడండి. యాడ్ టు అచీవ్ అనేసి, యాడ్ టు ఆల్ రేర్ ఫైల్ అనేసి, కంప్రెస్ అండ్ మెయిల్ అనేసి,
అండ్ కంప్రెస్ అనేసి ఇలాంటివి. సో యాడ్ టు అచీవ్ అండ్ జిప్ ఫైల్ ఇలా చేసిన తర్వాత మనకి దాన్ని జిప్ లెగ్ మారిపోద్ది. ఇలా మారుతుంది మనకి. ఇప్పుడు ఈ ఫైల్ వచ్చేసి డైరెక్ట్ గా మీరు ఒకటేసారి జిప్ చేసుకోవచ్చు. మీరు ఒకటేసారి మెయిల్ చేసుకోవచ్చు, ఒకటేసారి జిప్ చేసుకోవచ్చు, ఒకటేసారి పంపించుకోవచ్చు, సెండ్ చేసుకోవచ్చు. అందుకోసం ఇప్పుడు చూడండి మనకి ఈ ఫైల్ సింగిల్ ఫైల్ లాగా మనకు తయారైపోతుంది మనకి. అందుకోసం క్లియర్. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ అన్నమాట మనకి. ఈ రిక్వైర్మెంట్ అయిన తర్వాత HTML గురించి చూద్దాం. HTML అంటే అబ్జర్వేషన్ ఏంటంటే హైపర్ టెక్స్ట్ అన్నమాట. మార్కప్ లాంగ్వేజ్, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ లో చూడండి, హైపర్ టెక్స్ట్ అంటే టెక్స్ట్ కి లింక్ ఇవ్వడం. హైపర్ అంటే లింక్ అన్నమాట. టెక్స్ట్ కి లింక్ ఇవ్వడం అండ్ మార్కప్ లాంగ్వేజ్. మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఇక్కడ కొన్ని ప్రీ డిఫైన్డ్ ట్యాగ్స్ ఉంటాయి మనకి. ఆ ప్రీ డిఫైన్డ్ ట్యాగ్స్ వల్ల మనకి అవుట్పుట్ వచ్చేసి వాటి యొక్క డిఫాల్ట్ ఫంక్షనాలిటీ మనకి ప్రింట్ అవుతాయి అనమాట. మనకి ఆల్రెడీ మార్కప్ అంటే కొన్ని డిజైన్స్ ఆల్రెడీ చేసి ఉంటారు అనమాట. వాటిలో కొన్ని ట్యాగ్స్ నేమ్స్ తో పిలుస్తారు అనమాట. అవి ఏంటంటే 1 by 1 చూద్దాం. అండ్ HTML యూజ్ చేసుకొని ఇంకా ఏం చేయొచ్చు అంటే వెబ్ పేజ్ ని డిజైన్ చేయొచ్చు. వెబ్ పేజ్ ని డిజైన్ చేయొచ్చు అండ్ స్ట్రక్చర్ ని డిస్ప్లే చేయొచ్చు. స్ట్రక్చర్ ని సో ఒక వెబ్ పేజ్ లో స్ట్రక్చర్ ని డిస్ప్లే చేయడానికి అంటే ఒక వెబ్ పేజ్ ఒక స్ట్రక్చర్ ని డిజైన్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. అండ్ ఒకసారి చూద్దాం పాయింట్స్ చూద్దాం మనకి ఏంటనేసి. సో మీకు ఏంటంటే బెస్ట్ మీకు నోట్స్ కోసం కావాలంటే W3 స్కూల్స్ ఓపెన్ చేయండి. W3 స్కూల్స్ HTML లర్న్ HTML క్లిక్ చేయండి. ఇంట్రడక్షన్ చూద్దాం. ఇంట్రడక్షన్ లోకి వస్తే మీకు HTML stands for Hypertext Markup Language. HTML is the standard markup language for creating web pages. HTML describes the structure of the web page. HTML consists of series of elements. HTML elements tell the browser how to display the content, and HTML elements label piece of content such as this is heading, this is paragraph, this is link. It is clear. వీటి గురించి ఒకటి ప్రాక్టికల్ గా చూద్దాం. ఫస్ట్ మనకి ఎప్పుడైనా మీరు చేసే ముందు ఒక ఫోల్డర్ అంటూ మీకంటే క్రియేట్ చేసుకోండి. మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని మీకు సంబంధించిన ఫైల్స్ అన్ని అదే ఫోల్డర్ లో మీరు తీసుకోండి. ఎక్కడ వేరే చోటికి అయితే వెళ్ళదు. ఈ రోజులే రేపటి నుంచి మనకి 10 to 11 ఉంటుంది క్లాస్. HTML నోట్స్ టెక్స్ట్. సో వీటి గురించి ప్రాక్టికల్ గా మనం చూద్దాం. సో ఇప్పుడు HTML యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే సేమ్ ఇక్కడ మనం ఎలాగైతే రాస్తామో అలాగే రాయాలి. డాక్ టైప్ HTML ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే మన యొక్క డాక్యుమెంట్ వచ్చేసి HTML అనేసి రిప్రజెంట్ చేస్తుంది. అండ్ దీని తర్వాత వచ్చేది ఏంటంటే ఎలిమెంట్ అంటారు. దీన్ని ఎలిమెంట్ అంటే ఏంటంటే మనకి ఎలిమెంట్ దీన్ని ఓపెన్ ట్యాగ్ అంటారు, దీన్ని క్లోజింగ్ ట్యాగ్ అంటారు. ఓపెన్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ అండ్ మిడిల్ లో కంటెంట్ ఏదైనా ఉంది అనుకుంటే ఈ మొత్తాన్ని కలిపేసి ఎలిమెంట్ అంటారు. దీన్ని ఎలా పిలుస్తారంటే ఇక్కడ ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్స్ అని పిలుస్తారు HTML ఎలిమెంట్.
ఈ HTML ఎలిమెంట్ లో 2 ఎలిమెంట్స్ ఉంటాయి మనకి. ఆ 2 ఎలిమెంట్స్ ఏంటంటే హెడ్, ఇంకొకటి ఏంటంటే బాడీ. ఇది HTML యొక్క స్ట్రక్చర్ అన్నమాట మనకి. ఇది HTML యొక్క స్ట్రక్చర్ మనకి. ఈ HTML ని మనకి ఎలా సేవ్ చేయాలంటే ఇక్కడ ఈ నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్ ఇది సారీ బ్రౌజర్ గురించి చెప్పడం మర్చిపోయాను కదా. సో ఇది ఒక ఎడిటర్ అన్నమాట. నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్ ఎడిటర్ ఇలా ఉంటది మనకి. ఈ ఎడిటర్ లో ఇలా రాసుకుంటాం మనం. రాసిన తర్వాత మనకి ఎలా సేవ్ చేయాలంటే ఇక్కడ చూడండి, సేవ్ అనేసి క్లిక్ అని చేయొచ్చు, లేదా ఫైల్ లోకి వెళ్ళేసి సేవ్ యాజ్ అని చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడైతే మనం సేవ్ చేస్తున్నామో అదే ఫోల్డర్ లోకి వెళ్ళండి. అదే ఫోల్డర్ లోకి వెళ్ళేసి ఈ ఫోల్డర్ నేను సేవ్ చేస్తున్నాను. html.html అని సేవ్ చేయాలి మీరు. ఇక్కడ ఏంటంటే ఫైల్ నేమ్ ఏదైనా సరే, మీకు ఫైల్ నేమ్ వచ్చేసి హోమ్ అనేసి ఇస్తున్నాను, కానీ .html అనే ఎక్స్టెన్షన్ తోనే మీరు సేవ్ చేయాలి. స్మాల్ లెటర్ పెట్టుకోండి, మీరు బెస్ట్ గా ఉంటది. .html అన్నమాట, గుర్తుపెట్టుకోండి. .html లో ఇస్తేనే అది HTML డాక్యుమెంట్ అవుతుంది. చూడండి, HTML డాక్యుమెంట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఈ కలర్ లైక్ వస్తాయి మనకి. దీన్ని ఇలానే కాదు, ఇలాగని తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ డబుల్ క్లిక్ ఇస్తే న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది మనకి. లేదు అనేసి అనుకోండి, ఇక్కడ చూడండి న్యూ అనేసి ఉంది, ఇదే క్లిక్ చేస్తే న్యూ పేజ్ వస్తుంది. లేదనుకుంటే ఫైల్ లోకి వెళ్ళేసి న్యూ లోకి వెళ్ళినా మనకి న్యూ పేజ్ వస్తుంది. ఇలా వెళ్ళిన తర్వాత లాంగ్వేజ్ కి వెళ్ళేసి ఇక్కడ చూడండి HTML కదా, హెచ్ లోకి వెళ్తే మనకి HTML ఉంటుంది. దీన్ని క్లిక్ చేసామంటే ఇది HTML లోకి మనకు కన్వర్ట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మన సేవ్ చేయకుండానే మనకి HTML లోకి మనకు కన్వర్ట్ అయిపోయింది. సో లాంగ్వేజ్ HTML ఇలా మనం క్లిక్ చేసామంటే HTML. అదే కనుక మనం PHP చేస్తుంటే P లోకి వెళ్తే PHP వస్తుంది. అదే కనుక మనకి ఏదైనా సరే ఇట్లా లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ అయినా సరే మనం ఇక్కడ చూసుకోవచ్చు. జావాకి వెళ్తే మనకి JSON, JSP, JavaScript, జావా ఇలాగా. అదే కనుక ఎల్లోకి వెళ్తే ఇట్లాగా మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లాంగ్వేజెస్ ఉంటాయి మనకి. ఓకేనా, ఇప్పుడు HTML కన్వర్ట్ చేస్తాను. కానీ ఇలా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేసిన ప్రకారం ఫస్ట్ రాయేసి మన తర్వాత అయినా సేవ్ చేసుకోవచ్చు. హెడ్ లో ఏం రాస్తారు అంటే మెటా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తాం మన హెడ్ పార్ట్. మెటా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తాం మనం. బాడీ సెక్షన్ లో విజిబుల్ కంటెంట్ ని స్టోర్ చేస్తాం. అంటే మెటా ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, విజిబుల్ కంటెంట్ అంటే ఏంటి? మెటా ఇన్ఫర్మేషన్ అనేది మన అవుట్ సైడ్ అంటే బాడీ సెక్షన్ లో మనకు కనపడదు, అవుట్ సైడ్ లో మనకు కనపడదు, కానీ వాటి వల్ల యూజ్ ఉంటుంది మనకి. బాడీ అంటే విజిబుల్ కంటెంట్ అంటే ఏంటంటే ఇవి అవుట్పుట్ లో కనిపిస్తాయి మనకి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎలిమెంట్స్ అనేసి మెటా ఎలిమెంట్స్ అనేసి కొన్ని ఉంటాయి, విజిబుల్ కంటెంట్ ఉండే ఎలిమెంట్స్ కొన్ని ఉంటాయి. విజిబుల్ కంటెంట్ ఉండే ఎలిమెంట్స్ అంటే ఏంటంటే మనం ఆ ట్యాగ్స్ లో రాస్తే మనం ఎక్కడ రాసినా సరే మనకి బాడీ సెక్షన్ లో కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ HTML, CSS, JavaScript, ట్యుటోరియల్, రెఫరెన్స్, ఎక్స్పీరియన్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా మనకి. ఇవన్నీ కనిపించండి, ఇవన్నీ మనకి విజిబుల్ కంటెంట్ అనమాట. ఇవన్నీ ఏవైతే కనపడలేదో అవి మెటా ఇన్ఫర్మేషన్. అలాంటి కొన్ని ట్యాగ్స్ ఉన్నాయి మనకి, అవి ఏంటనేసి 1 by 1 చూద్దాం. ఈ ట్యాగ్స్ హెడ్ లోనే కాదు, బాడీ సెక్షన్ లో ఇచ్చినా రాదు, ఎక్కడ ఇచ్చినా మనకి రాదు. అందుకోసమే మనకి హెడ్ సెక్షన్ లో మనం పెట్టుకుంటాం. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టైటిల్ ట్యాగ్ అనమాట. టైటిల్ ట్యాగ్ ఇదేంటంటే మన పేజ్ టైటిల్ ని రిప్రజెంట్ చేస్తారు. పేజ్ టైటిల్ అనమాట. ఓకేనా, ఒకసారి చూద్దాం. ఈ టైటిల్ ఇచ్చేసిన తర్వాత ఒకసారి సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి. ఎక్కడ ఓపెన్ చేయాలంటే మీరు ఎక్కడైతే ఫైల్ సేవ్ చేశారో అదే ఫైల్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేయండి. ఏదైతే సేవ్ చేశారో అదే ఫైల్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేయండి. చూడండి, ఇదేంటంటే డిఫాల్ట్ గా మీ దాంట్లో బ్రౌజర్ లో ఏదైతే డిఫాల్ట్ బ్రౌజర్ ఉందో ఆ బ్రౌజర్ లకి కన్వర్ట్ అయిపోతుంది. ఈ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లకి మీరు కన్వర్ట్ చేసుకోవాలి, అప్లై చేసుకోవాలి. ఎలా అప్లై చేస్తారు? ఇప్పుడు మీరు విండోస్ 10 విండోస్ 7
విండోస్ 7 అయితే రైట్ క్లిక్ ఇచ్చేసి ఇన్ కేస్ ఇక్కడ గూగుల్ క్రోమ్ కాకుండా వేరేది ఏమన్నా అప్లై అవుతోంది అంటే రైట్ క్లిక్ ఇచ్చేసి ప్రాపర్టీస్కి వెళ్ళండి, ఇక్కడ మార్చండి, చేంజ్ అని పెట్టుకొని మీకు ఏదైతే కావాలో ఆ సెలెక్ట్ చేసుకొని అండ్ ఓకే చేయండి, అప్లై చేయండి అండ్ ఓకే చేసేయండి, అప్పుడు మారుతుంది. ఇప్పుడు అవుట్పుట్ చూడాలంటే దీన్ని డబుల్ క్లిక్ ఇవ్వండి, ఓపెన్ చేయాలి డబుల్ క్లిక్. ఇప్పుడు చూడండి మనం రాసిన టైటిల్ ట్యాగ్ అసలు అవుట్పుట్ లో రాలేదు. పేజ్ టైటిల్ ఇక్కడ ఏమైనా కనిపించిందా? ఇదంతా బాడీ సెక్షన్ అనమాట. ఇక్కడ నుంచి ఏదైనా సరే మనకు వచ్చే ట్యాగ్స్ ఏమంటారంటే విజిబుల్ ట్యాగ్స్ అంటారు. ఆ టైటిల్ ట్యాగ్ ఇక్కడ డిస్ప్లే అవుతా అంటే ఇక్కడ కనిపిస్తుంది. టైటిల్లో ఏది రాసినా సరే మనకి ఇక్కడ కనిపిస్తుంది. చూడండి పేజ్ టైటిల్ అని కనిపిస్తుంది. ఓకేనా? ఈ టైటిల్ ని హెడ్ లోనే కాదు బాడీలో పెట్టినా అండ్ అవుట్ సైడ్ లో పెట్టినా దాని యొక్క ఫంక్షనాలిటీ మార్చుకోదు. వీటికి ఉండే డిఫాల్ట్ ఫంక్షనాలిటీ ఏంటంటే నేను ఇక్కడే డిస్ప్లే అవుతాను, మీరు ఎక్కడైనా పెట్టుకోండి, నా ఫంక్షనాలిటీ ఇదే. అందుకోసము అవుట్ సైడ్ లో డిస్ప్లే అవ్వలేదు కాబట్టి అవుట్ సైడ్ లో డిస్ప్లే అవ్వని ట్యాగ్స్ అన్నిటిని హెడ్ సెక్షన్ లో పెడతాం. వీటిలో ఇంకా కొన్ని మెటా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ట్యాగ్స్ ఉన్నాయి. అది మెటా ట్యాగ్, సింగిల్ ట్యాగ్ అనమాట. దానికి క్లోజింగ్ ట్యాగ్ ఉండదు. లింక్ ట్యాగ్ దానికి క్లోజింగ్ ట్యాగ్ ఉండదు. స్క్రిప్ట్ ట్యాగ్ దీనికి క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది మనకి. నెక్స్ట్ స్టైల్ ట్యాగ్. ఇంకోటి బేస్ ట్యాగ్ అనేసి ఒకటి ఉంటుంది, ఎంత అవసరం లేదు. సో ఇలా ఇవి తప్ప అంటే ఇవి తప్ప ఇంకో ట్యాగ్స్ ని మీరు యూజ్ చేయరు ఈ హెడ్ పార్ట్ లో. అంతగా కావాలంటే చూద్దాం. W3 స్కూల్స్ ఓపెన్ చేశారా? ఇప్పుడు ఈ పేజ్ యొక్క సోర్స్ కోడ్ కావాలి అంటే Ctrl+U అని ప్రెస్ చేస్తే మీరు సోర్స్ కోడ్ వస్తుంది. సోర్స్ కోడ్ కావాలి అనేసి అనుకుంటే Ctrl+U ఫర్ సోర్స్ కోడ్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి మనం ఇంతవరకు నేర్చుకుని చూడండి డాక్ టైప్ HTML. ఓకేనా? మ్యాచ్ అయిందా మనకి డాక్ టైప్ HTML అండ్ HTML మ్యాచ్ అయిందా? ఇక్కడ ఉండేది వదిలేయండి, ఇక్కడ ఉండేది చూడండి. అండ్ ఇక్కడ చూడండి హెడ్ పార్ట్. చూడండి హెడ్ పార్ట్. హెడ్ లో మనకి ఏమేం చెప్పాం? టైటిల్, మెటా, లింక్, స్క్రిప్ట్, స్టైల్, బేస్ ట్యాగ్. టైటిల్ చూడండి, ఈ టైటిల్ అనేది ఎక్కడ డిస్ప్లే అవుతుందని చెప్పాను నేను, ఇక్కడ చూడండి ఇంట్రడక్షన్ టు HTML. ఇక్కడ చూడండి ఇంట్రడక్షన్ టు HTML. సో పేజ్ టైటిల్ ఇక్కడ మనం రాసుకుని చూడండి, పేజ్ టైటిల్ అనేసి ఇక్కడ ఏదైతే ఇచ్చామో అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. చూడండి మెటా ట్యాగ్, లింక్ ట్యాగ్, స్క్రిప్ట్ ట్యాగ్, స్క్రిప్ట్. చూడండి ఈ హెడ్ పార్ట్ వరకు నేను ఏదైతే చెప్పానో ఆ ట్యాగ్స్ మాత్రమే ఉన్నాయి. చూడండి ఒకసారి పేస్ట్ చేద్దాం మనం. ఆ కోడ్ కాపీ చేసుకొని ఇక్కడ పెట్టాను. క్లియరా? సో ఇవి ఈ స్క్రిప్ట్ గురించి, ఈ స్టైల్ గురించి, ఈ లింక్ గురించి, ఈ మెటా గురించి కమింగ్ క్లాసెస్ లో నేర్చుకున్నాం. ఇప్పుడు ఓన్లీ మనకు కావాల్సింది ఏంటంటే టైటిల్ ట్యాగ్ ఒకటి. టైటిల్ ట్యాగ్. సో ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదు మనకి, ఇవన్నీ కమింగ్ క్లాసెస్ లో అన్ని 1 by 1 నేర్చుకుంటూ వెళ్తారు. నెక్స్ట్ బాడీ సెక్షన్ లో నేను ఏం చెప్పాను? విజిబుల్ కంటెంట్ ని డిస్ప్లే చేయాలని చెప్పాను. ఏదైతే మనకి విజిబుల్ అవ్వాలనో అలాంటి వాటిని మనం డిస్ప్లే చేయాలని చెప్పాను. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకునేది అంటే హెడ్డింగ్ ట్యాగ్స్ అన్నమాట. ఈ హెడ్డింగ్ ట్యాగ్స్ ఎందుకు చూద్దాం. ఇదే ఒక వెబ్సైట్ మనం తీసుకుంటే హెడ్డింగ్ ట్యాగ్స్ ఎందుకంటే హెడ్డింగ్స్ ని ప్రింట్ చేయడానికి. చూడండి HTML ట్యుటోరియల్ అండ్ HTML ఇంట్రడక్షన్ అండ్ వాట్ ఈజ్ HTML, ఏ సింపుల్ HTML డాక్యుమెంట్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ అండ్ వాట్ ఈజ్ అన్ HTML ఎలిమెంట్. ఇవన్నీ ఏంటంటే హెడ్డింగ్స్ అనమాట. మనం ఇలాగే హెడ్డింగ్స్ మనం ఏదైనా సరే ప్రింట్ చేయడానికి హెడ్డింగ్ ట్యాగ్స్ అనేది 6 ఉన్నాయి మనకి.
ఆ 6 ని ఎలా అంటారంటే H1, H2, H3, H4, H5, H6 అన్నమాట. ఓకేనా? హెడ్డింగ్ ట్యాగ్స్ ని మనం 1 బై 1 ఏమంటాం అంటే H1 to H6 అంటాం మనం. చూద్దాం మనం. HTML ఇంటరాక్షన్ అనేసి ఇస్తున్నాం. సో అవుట్‌పుట్ చూద్దాం మనం. రిఫ్రెష్. ఇక్కడికి వచ్చేసి పేజ్ ఆల్రెడీ ఓపెన్ చేశాం. రిఫ్రెష్ చేసి చూడండి. HTML ఇంట్రడక్షన్. క్లియరా? హలో, క్లియరా? ఈ హెడ్డింగ్ ట్యాగ్ ని మనము హెడ్ సెక్షన్ లో పెట్టినా మనకు వస్తుంది, బాడీ సెక్షన్ లో పెట్టినా వస్తుంది, ఎక్కడ పెట్టినా సరే మీకు ఈ కంటెంట్ అంటూ మనకు ప్రింట్ అవుతుంది. అందుకోసమే మనకు ప్రింట్ అవుతోంది కాబట్టి ప్రింట్ అవన్నీ ట్యాగ్స్ అన్నిటిని హెడ్ సెక్షన్ లో పెడుతున్నాం, ప్రింట్ అయ్యే ట్యాగ్స్ మాత్రమే బాడీ సెక్షన్ లో పెడుతున్నాం. ఇలాంటి హెడ్డింగ్ ట్యాగ్స్ మనకి ఎన్ని ఉన్నాయి అంటే 6 ఉన్నాయి మనకి. అవి చూడండి, H2, H2, H3, H3. ఇలాగా మనకి ఏదైనా సరే మనకి ట్యాగ్ వచ్చేసి ఇది కామన్, మనం ఓన్లీ 1, 2, 3 లో మనం మార్చుకుంటూ వెళ్తున్నాం కాబట్టి మళ్ళీ అంతా ట్యాగ్ రాయాలంటే మనకు కష్టం కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ఇది మొత్తం కాపీ చేసుకొని ఇక్కడ ప్రింట్ చేయొచ్చు, మళ్ళీ ఇక్కడ మార్చుకోవచ్చు. ఇంత కష్టం అనుకుంటే ఈ ఎలిమెంట్ మొత్తాన్ని మనం కాపీ పేస్ట్ చేయాలంటే ఈ ఎలిమెంట్ మీద మీరు క్లిక్ చేసి ఇలా క్లిక్ చేసి కంట్రోల్ డి అని ప్రెస్ చేస్తే మీకు కాపీ పేస్ట్ అయిపోద్ది. కంట్రోల్ ప్లస్ డి ఫర్ డాగ్. ఓకేనా? కంట్రోల్ డి అని ప్రెస్ చేస్తే మనకు వస్తుంది. ఒకసారి చూద్దాం. ఓకే, చూడండి. ఈ సైజెస్ మనకి H1 కి బిగ్గర్ గా ఉంటది అండ్ H6 స్మాలర్ గా ఉంటది మనకి. ఓకేనా? ఏదైనా హెడ్డింగ్స్ అప్లై చేయాలనుకుంటే ఓన్లీ ఈ ట్యాగ్స్ నే మీరు అప్లై చేస్తారు. నెక్స్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్ అన్నమాట. ఏదైనా సరే పారాగ్రాఫ్ మనం ప్రింట్ చేయాలంటే పారాగ్రాఫ్ ట్యాగ్ ని యూజ్ చేస్తారు. సో డమ్మీ కంటెంట్ తీసుకుంటున్నాను, నేను పేస్ట్ చేస్తున్నాను. సో పీ ట్యాగ్. ఒకసారి చూద్దాం మనకు అవుట్పుట్. రిఫ్రెష్. చూడండి, పారాగ్రాఫ్. ఇప్పుడు నాకు ఇంకో పారాగ్రాఫ్ కావాలనుకుంటున్నా. ఇంకో పారాగ్రాఫ్ కావాలనుకుంటే దీంట్లోనే స్పేసింగ్ ఇచ్చేసుకొని ఇట్లా ఇచ్చారనుకుంటే రాదు. ఇంకో పారాగ్రాఫ్ ట్యాగ్ రాయాలి. ఇప్పుడు ఇలా పెట్టామనుకుంటే మనకి HTML ఏం చేస్తుందంటే ఇక్కడ ఉండే ఎంటీ స్పేసింగ్ ని రిమూవ్ చేస్తుంది. మనకి ఎంటీ స్పేసింగ్ అది తీసుకోదు, బ్రౌజర్ అనేది రిమూవ్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, మొత్తం అంతా ఒకటేలాగా వచ్చింది మనకి. అందుకోసం ఇంకో పారాగ్రాఫ్ కావాలి అనేసి అనుకుంటే ఇంకో పీ ట్యాగ్ చేయాలి, ఇంకో పీ ట్యాగ్ చేయాలి. చూడండి, పారాగ్రాఫ్. క్లియర్? ఇప్పుడు మనకి H1 కింద పారాగ్రాఫ్ కావాలి అనేసి అనుకుంటే H1 కింద పారాగ్రాఫ్ రాస్తారు. ఎక్కడైతే మీకు పారాగ్రాఫ్ కావాలి, ఎక్కడైతే మీకు హెడ్డింగ్స్ కావాలి, ఎక్కడైతే ఇది కంటెంట్ కావాలి అనుకుంటే అలా రాస్తారు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ H1 తర్వాత P రావాలి, P తర్వాత H2 రావాలి, H2 తర్వాత P రావాలి, P తర్వాత H3 కావాలి. ఇలా డిసైడ్ చేసేది మనము. ఎలాగైతే మనకు కావాలో అలా డిసైడ్ చేస్తాం. బ్రౌజర్ వచ్చేసి ప్రింట్ చేస్తుంది మనకి. సో ఇప్పుడు పాయింట్స్ మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఏమేమి మాట్లాడుకున్నాం ఏంటి అనేసి ఒకసారి చూద్దాం. HTML stands for hypertext markup language. HTML is the standard markup language for creating web pages. ఇదేంటంటే హోమ్ వెబ్ పేజ్ అనమాట. మనకి ఒక వెబ్ పేజ్ మీరు క్రియేట్ చేయాలి అంటే పేజ్ నేమ్ కి .html ఇస్తే చాలు. పేజ్ నేమ్ .html. ఇప్పుడు వేరే పేజ్ మీరు క్రియేట్ చేయాలనుకోండి, ఇక్కడ డబుల్ క్లిక్ ఇచ్చినా, లేదనుకుంటే ఇక్కడ న్యూ అనేసి ఉంది, ఈ న్యూ ఇచ్చినా, లేదనుకుంటే ఇక్కడ ఫైల్ లోకి వెళ్ళేసి న్యూ ఇచ్చినా ఒక ఫైల్ వస్తుంది, ఒక పేజ్ వస్తుంది. ఈ పేజ్ ని మళ్ళీ ఇదే డిజైనే కదా మనకు వచ్చేది, ఇదే డిజైన్ ని మళ్ళీ కాపీ పేస్ట్ చేసుకుంటాం. ఇక్కడ మనకు మారిపోద్ది డిజైనింగ్ అనేది. కానీ ఇవన్నీ కామనే కదా, డాక్ టైప్, HTML, హెడ్, బాడీ ఇవన్నీ కామనే. ఇక్కడ ఉండే డిజైనింగ్ మనం మారిపోతుంట. కానీ ఈ పేజ్ వచ్చేసి మనకు అబౌట్ పేజ్ అనుకోండి, సేవ్, ఇక్కడ వచ్చేసి అబౌట్ .html మన ఇష్టం, మన నేమ్ అనమాట.
మనం అబౌట్ పేజ్ డిజైన్ చేద్దాం అనుకుంటే about.html. అదే కనుక కాంటాక్ట్ కావాలనుకుంటే మళ్ళీ ఏదైనా పేజ్ నేమ్ contact.html. ఇలా వెబ్ పేజ్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఒక్కొక్క వెబ్ పేజ్ మనకి ఏ వెబ్ పేజ్ కావాలో అలా వెబ్ పేజ్ ని మనం 1 by 1 వచ్చేసి మనం క్రియేట్ చేసుకోవచ్చు. services.html ఇలా అన్నమాట. ఒక్కొక్క పేజ్ ని మనకి ఇలా క్రియేట్ చేసుకుంటాం మనం. ఈ డిజైన్ ని మనం మార్చుకుంటాం. డిపెండ్స్, హోమ్ పేజ్ ఇలా ఉండాలి, అబౌట్ పేజ్ ఇలా ఉండాలి, సర్వీసెస్ పేజ్ ఇలా ఉండాలి, కాంటాక్ట్ పేజ్ ఇలా ఉండాలి అనేసి మన డిజైనింగ్ అన్నమాట అది. నెక్స్ట్ HTML డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది వెబ్ పేజ్. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ HTML, ఇక్కడ H1 ఉండాలి, ఇక్కడ పారాగ్రాఫ్ ఉండాలి, ఇక్కడ ఇమేజ్ ఉండాలి, ఇక్కడ హెడ్డింగ్ ఉండాలి అని డిసైడ్ చేసేది ఏంది మనమే. కానీ ఇక్కడ HTML అనేది స్ట్రక్చర్ ని డిసైడ్ చేస్తుంది మనకి. ఓకేనా? నెక్స్ట్ HTML కన్సిస్ట్స్ ఆఫ్ సిరీస్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నమాట. ఇవన్నీ సిరీస్ ఆఫ్ ఎలిమెంట్సే కదా మనకి. ఇక్కడ చూసుకుంటే మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి. HTML ఒక ఎలిమెంటే, హెడ్ అనేది ఒక ఎలిమెంటే, టైటిల్ అనేది ఒక ఎలిమెంటే, H1 ఒక ఎలిమెంటే, పారాగ్రాఫ్ ఒక ఎలిమెంటే, H2 అనేది ఎలిమెంటే, P అనేది ఎలిమెంటే, H3 అనేది ఎలిమెంటే. ఇలాంటివి ఒక సిరీస్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నమాట HTML అనేది. నెక్స్ట్ HTML elements tell the browser how to display the content. చూడండి, ఏదో హెడ్డింగ్ ట్యాగ్ లో వచ్చింది, పారాగ్రాఫ్ ట్యాగ్ లో వచ్చింది, అండ్ H1 లాగా, H2 లాగా, పారాగ్రాఫ్ లాగా ఇలాగ వచ్చేసి మనకి డిస్ప్లే అయినాయి అన్నమాట. అంటే ఒక్కొక్క ట్యాగ్ కి ఒక్కొక్క ఫంక్షనాలిటీ ఉంది మనకి. ఆ ఫంక్షనాలిటీ అనేది మనకి ఇలాగే ప్రింట్ అవుతుంది. ఓకేనా? క్లియరా? నెక్స్ట్ ద ఎలిమెంట్ లేబుల్ పీస్ ఆఫ్ కంటెంట్ సచ్ as this is heading, this is paragraph, this is link, etc. So this is heading, this is paragraph. ఇలా అన్నమాట మనం. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు HTML ఉంది కదా, ఇది ఈ HTML దీనికి ఏమైనా సరే అప్లై అయినా స్టైల్స్ ఏమైనా ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, దీని మీదకి కర్సర్ తీసుకొచ్చి రైట్ క్లిక్ ఇవ్వండి, ఇన్స్పెక్ట్ చూడండి, ఇన్స్పెక్ట్ చేయండి. ఈ ఎలిమెంట్ యొక్క స్టైల్స్ అన్ని వస్తాయి మనకి. ఈ ఎలిమెంట్ H1 ఎలిమెంట్ ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఎలిమెంట్స్ అనేసి ఉంది. ఎలిమెంట్స్ అంటే ఏంటంటే మన పేజ్ లో ఉండే ఎలిమెంట్స్ ఇవే. H1, పారాగ్రాఫ్, HTML, హెడ్, ఇవన్నీ ఎలిమెంట్సే. అవే ఇక్కడ చూడండి, డాక్ టైప్ HTML, హెడ్, బాడీ అండ్ H1 పారాగ్రాఫ్, H2 పారాగ్రాఫ్, H3 పారాగ్రాఫ్, ఇలా ఇది ఎలిమెంట్స్ అన్నమాట. ఏ ఎలిమెంట్ అయితే క్లిక్ చేస్తామో ఆ ఎలిమెంట్ యొక్క స్టైల్స్ ఇక్కడ వస్తాయి చూడండి. రైట్ క్లిక్ లో స్టైల్స్ అనేసి ఉంది. ఇక్కడ చూడండి H1 వచ్చేసి డిస్ప్లే బ్లాక్ అంటే ఫాంట్ సైజ్ 2 EM అండ్ మార్జిన్ బ్లాక్ స్టార్ట్, ఇలా దానికి డిఫాల్ట్ గా అప్లై అయిన స్టైల్స్ అన్నమాట. ఇప్పుడు ఇవి కాకుండా నేను ఎక్స్ట్రా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఎలిమెంట్ డాట్ స్టైల్ అనమాట. ఇక్కడ మనం రాసుకుంటే మనకి జస్ట్ ఓన్లీ ఇది టెస్టింగ్ కోసమే. మనకి ఇది కలర్ రెడ్, చూడండి రెడ్ కలర్ వచ్చింది మనకి. బ్యాక్గ్రౌండ్ కలర్, ఇదంతా ఏంటంటే సిఎస్ఎస్ ప్రాపర్టీస్. ఇవి సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అంటే HTML ఉంటే సిఎస్ఎస్ నేర్చుకోవచ్చు. అదే HTML లేదా మనం సిఎస్ఎస్ చేయలేము, ఎందుకంటే HTML మీద మనకి సిఎస్ఎస్ అప్లై చేస్తున్నాం. చూడండి HTML ఇలా ఉండే HTML వాడి సిఎస్ఎస్ యాడ్ చేస్తే ఎంత నీట్ గా తయారైంది. సేమ్ అంతే అనమాట. HTML ప్లస్ సిఎస్ఎస్ కలిస్తే అందంగా ఉంటది. ఓన్లీ HTML అనేది ఏంటంటే ప్లెయిన్ టెక్స్ట్ అనమాట. మనం ప్లెయిన్ టెక్స్ట్ ని డిస్ప్లే చేసుకోవడానికి HTML యూస్ చేస్తాం. ఆ HTML కి స్టైల్ అప్లై చేయాలంటే సిఎస్ఎస్ మీరు నేర్చుకోవాలి. HTML పక్కా ఉండాలి మీకు. సిఎస్ఎస్ చేయాలంటే HTML పక్కా ఉండాలి మన దగ్గర. ఓకే, ఇది టుడే క్లాస్. ఇప్పుడు చేసిన ఫైల్ ని మన ప్రాజెక్ట్ ని మనం మెయిల్ ఎలా చేసుకోవడం, మనం మెయిల్ ఎలా చేస్తాం. ఇప్పుడు మనం ఎలాగైతే చేసామో ఈ ఫైల్స్ ని సేవ్ లో చేసేయాలి. మీరు సేవ్ చేసి మెయిల్ చేసుకోవాలంటే ఈ ఫోల్డర్, ఈ ఫైల్స్ ని కాదు జిప్ చేసింది, ఇది ఎక్కడైతే ఉందో ఆ ఫైల్ ని జిప్ చేసుకోవాలి మనం. ఇక్కడ చూడండి క్లాస్ 1 అనేది యాడ్ టు అచీవ్ అండ్ జిప్ ఫైల్ చేస్తున్నా, జిప్ ని సేవ్ చేస్తున్నా, జిప్ ఫైల్ ఇది. ఇప్పుడు దీన్ని మెయిల్ చేస్తున్నాను నేను. ఇది మెయిల్ చేసిన తర్వాత మీకు ఈ ఫోల్డర్ వస్తుంది.
అంటే మీరు డౌన్లోడ్ చేసుకోవడం ఈ ఫోల్డర్ డౌన్లోడ్ చేసుకుంటారు. ఇలా వస్తుంది మీ దగ్గర. ఇప్పుడు మీరు నేను చేసిన ఫైల్స్ ఎలా చూడాలి అంటే దీన్ని మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చేసి ఎక్స్ట్రాక్ట్ హియర్ గానీ లేదా ఈ ఫైల్ ని ఒక చోట సేవ్ చేసుకొని అక్కడ ఎక్స్ట్రాక్ట్ హియర్ అనేసి మీరు ఇచ్చారు అనేసి అనుకుంటే ఇలా మళ్ళీ ఫోల్డర్ లాగా వస్తుంది. ఇప్పుడు ఈ ఫోల్డర్ ని డైరెక్ట్ గా మీరు ఓపెన్ చేశారంటే అవుట్పుట్ వస్తుంది డైరెక్ట్ గా ఓపెన్ చేస్తే. అదే కోడ్ ఓపెన్ చేయాలి అనేసి అనుకుంటే రైట్ క్లిక్ ఇచ్చేసి ఎడిట్ విత్ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ చూడండి ఇలా వెళ్తే అప్పుడు కోడింగ్ లోకి వెళ్తారు. అప్పుడు మీరు రాసుకోవచ్చు కోడింగ్ ఏం రాశారు ఏంటి అనేసి. ఓకేనా? అట్లా చూపించావు మళ్ళీ నేను ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. నేను డిలీట్ చేసిన కదా ఇందాక. ఇప్పుడు ఇది డిలీట్ చేసిన నేను. అది ఉంటుంది నార్మల్ ఫైల్ ఉంటుంది. నార్మల్ ఫైల్ ఉంటుంది మనకి. జిప్ చేసిన తర్వాత నార్మల్ ఫైల్ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఎక్స్ట్రాక్ట్ హియర్ అని చేశాను. అంటే నేను మీకు ప్రాసెస్ చెప్తున్నాను ఎలా చేసుకోవాలి అనేసి. ఎలా చేయాలి అనేసి నేను ప్రాసెస్ చెప్పాను. క్లియరా? సో ఈ మెయిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ ఫైల్ లోకి వెళ్ళాలి. అవుట్పుట్ చూడాలంటే డబుల్ క్లిక్ ఇవ్వాలి. లేదు మన కోడ్ చూడాలి అనేసి అనుకుంటే రైట్ క్లిక్ ఇచ్చేసి ఇట్లా ఎడిట్ విత్ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అంటే ఫస్ట్ మీ దాంట్లో ఉండాల్సిన సాఫ్ట్వేర్స్ నేను చెప్పాను. నోట్ ప్యాడ్ అండ్ విజువల్ స్టూడియో ఇది గూగుల్ క్రోమ్ ఈ రెండు ఉండాలి మీ దాంట్లో. అప్పుడు మీరు ఇవన్నీ చేయగలరు అనమాట. నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ నేను ఏదైతే చెప్పానో అవి. ఓకేనా? సో ఇక్కడ వరకు రేపటి వరకు ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్ వచ్చిందంటే నన్ను అడగండి. చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇవన్నీ. ఇది ఫస్ట్ మనకు ఓపెన్ చేయడం రావాలి, రాయడం రావాలన్నమాట. ఇదంతా అలవాటు అయినప్పుడే మళ్ళీ చెప్తాను. అండ్ ఇక్కడ నేను రాశాను కదా ఇది ఒకసారి రిఫ్రెష్ చేస్తే వెళ్ళిపోద్ది. మనం రాసింది ఏంటంటే బ్రౌజర్ లో రాసాం. అది మన కోడ్ లో రాస్తే పర్మనెంట్ గా ఉంటుంది. బ్రౌజర్ లో రాస్తే జస్ట్ టెస్టింగ్ కోసమే మనం రాసుకునేది బ్రౌజర్. ఓకేనా? దిస్ ఇస్ టుడే క్లాస్. మీరు నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ లో రాయాలి.